వెల్కమ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఇండియాలో జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ను మీతో షేర్ చేసుకోవడమే. సరే, మనలో మనకి ఒక మాట, నిజంగా దయ్యాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? అప్పుడప్పుడు న్యూస్లో మనం చాలా వింటూ ఉంటాం. ఈ ఆత్మలన్నీ మూఢనమ్మకాలే అంటారా? నిజంగా దయ్యం పట్టిన వ్యక్తుల్ని మీరు చూశారా? వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనే కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆత్మ మన చుట్టూ ఉన్నప్పుడు మన శరీరం వాటికి తప్పక స్పందిస్తుంది. చల్లగా ఉంటుంది, ఏవో శబ్దాలు చెవిలో, అచ్చం ఎవరో మనతో మాట్లాడినట్లు అనిపిస్తుంది. మన చుట్టూ ఎవరో ఉన్నట్లు అనుభూతి చెందుతాం. దయ్యం మనల్ని ఆవహించినప్పుడు మొదటిగా మన ఎమోషన్స్, భావోద్వేగాల మీద మనం పట్టుకోల్పోతాం. ఆ టైంలో ఏం చేస్తున్నామో కూడా మనకు తెలియదు. ఏడవాలన్నా ఏడుపు రాదు. ఎప్పుడూ మన శరీరం బరువుగా, భారంగా ఫీల్ అవుతాం. ఇంకా ఎన్నో సిమ్టమ్స్. ఇలా జైపూర్లోని మోజెస్ అనే 18 ఏళ్ల టీనేజర్కి అనుభవమైన భయానక సంఘటనలు ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నాను. నా పేరు ఖగేష్. చలికి తట్టుకోలేక ఇదిగో ఇలా చలిమంట కాగుతున్నా. ఈ వెదర్ని చూస్తుంటే మీకు నా లైఫ్లో జరిగిన ఒక చేదు సంఘటన గురించి చెప్పాలనుంది. తెలిసిందేగా, నాకు ఇలా జరిగిందని చెప్తే నన్ను చూసి నవ్వారే కానీ నమ్మిన వాళ్ళు లేరు. అది 2013. ఇండియాలో బాగా డెవలప్ అయిన సిటీస్లో రాజస్థాన్లోని జైపూర్ ఒకటి. మా ఫ్యామిలీలో 4. నేను, తమ్ముడు, అమ్మ, నాన్న. గత 15 సంవత్సరాలుగా నేను ఊరికి, ఇంటికి దూరంగా ఉంటున్నాను. రెసిడెన్షియల్ స్కూల్స్లో, కాలేజీలో చదువుకుంటూ అప్పుడప్పుడు హాలిడేస్కి ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటాను. తమ్ముడు మాత్రం అమ్మా నాన్నతో జైపూర్లోనే ఉంటూ చదువుకుంటున్నాడు. వాడు ఇంకా 10th క్లాస్. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని సొంత టౌన్కి వచ్చేసా. ఇక ఇప్పటికీ నా ఫ్యామిలీతో ఉండొచ్చని, అలాగే నా కెరీర్ని కూడా స్టార్ట్ చేయొచ్చు అనుకున్నా. కాకపోతే నేను వచ్చేసరికి తమ్ముడు 10th అయిపోయి 11th గ్రేడ్ చదవడానికి రాజస్థాన్లోని కోటాలో ఉన్న రెసిడెన్షియల్ కాలేజ్కి షిఫ్ట్ అయ్యాడు. హాలిడేస్కి అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండేవాడు. అంతా బాగానే ఉంది 10th అక్టోబర్ 2014 వరకు. దసరా సెలవులు ఇవ్వడంతో ఎప్పటిలాగే ఇంటికి వచ్చాను. చిన్నోడు ఇంటికి వచ్చాడంటే అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాన్న వాడి కోసం స్వయంగా వెళ్ళి మరీ చేపలు తెచ్చాడు. మనోడికి చేపల కూర అంటే మహా ఇష్టం. కొంచెం వేసుకున్నాను. డిన్నర్ అయిపోయింది. వాడు నేను కాసేపు టీవీలో యాక్షన్ మూవీస్ చూసి వాడి రూమ్లోనే ఇద్దరం పడుకున్నాం. దాదాపు అర్ధరాత్రి 2 అవుతుంది. Why did you let him kill me? It was the cloud! Make the cloud go
ఏంటా సౌండ్స్ అని లేచి చూసా. నా పక్కనే తమ్ముడు బెడ్ మీద ఒక సైడ్కి 2 కాళ్ళు ముడుచుకొని తలని కాళ్ళ మధ్య పెట్టి మూలుగుతున్నాడు. రేయ్ చిన్న, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? రేయ్ నిన్నే అడుగుతున్నా, సమాధానం చెప్పు. చూడు మోజేస్, ప్రాంక్ చేయడానికి ఇది టైం కాదు. 2 అవుతుంది. పిచ్చి పనులన్నీ ఆపి పడుకో, నా కోపం తెప్పించకు. అలా చాలాసార్లు పిలిచాను, ప్రయోజనమే లేదు. ఎన్నిసార్లు పిలిచినా వాడు పలకట్లేదు. నాకు ఇక ఓపిక చచ్చిపోయింది. ఏంట్రా ఇందాకటి నుంచి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు అని వాడిని తల పైకెత్తి నా వైపు తిప్పి గట్టిగా అరిచాను. అయితే వాడి నుంచి వచ్చిన రెస్పాన్స్ మామూలు మనుషుల్లో లేదు. ఏదో తేడాగా ఉంది. నా జీవితంలో అలాంటి అనుభవం నాకు ఎప్పుడూ ఎదురవ్వలేదు. నా చిన్న తమ్ముడి నుంచి. వాడు నా చెస్ట్ మీద గట్టిగా కాలుతో తన్నాడు. నీకెంత ధైర్యం ఉంటే ఒక మగాడి మీద కోపంతో ఉన్న ఆడదానిపై చెయ్యి వేస్తావు? బూమ్! నేను ఎగిరి పక్కనే ఉన్న కబోర్డ్కి వెళ్ళి గుద్దుకున్నా. నా హార్ట్ బుల్లెట్ ట్రైన్ స్పీడ్తో కొట్టుకుంటుంది. భయంతో గట్టిగా అరిచాను. అది విని నన్ను కాపాడడానికి అమ్మా నాన్న వస్తారని. నాకు చెమట్లు పడుతున్నాయి. వాడేమో వెకిలిగా నవ్వుతూ నా వైపే చూస్తున్నాడు. ఇంతలో అమ్మ వచ్చింది. రేయ్, ఈ టైంలో ఏంట్రా మీ కొట్లాటలు? ఒరే మోజేష్, ఎందుకురా అన్నయ్యతో సావ్ అంటూ వాణ్ణి కొట్టడానికి వెళ్ళింది. వాడు అమ్మని చెంప మీద చాలా గట్టిగా కొట్టాడు. అమ్మ నేల మీద పడిపోయింది. ఇంతలో నాన్న కూడా వచ్చాడు. ఏమేం జరిగి వీడికి? వాడు నాన్నని కాళ్ళతో తన్నాడు. నాన్న కూడా కింద పడిపోయాడు. లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. అదంతా చూసి తేరుకున్నాక ఇక నాకు నేనే ధైర్యం చెప్పుకొని వెళ్ళి వాడిని గట్టిగా పట్టుకున్నా. వాడి 2 చేతుల్ని వెనక్కి పెట్టి నేల మీద పడుకోబెట్టాను. నేను కాలేజ్లో స్పోర్ట్స్ స్టూడెంట్ని, సో వాడిని అదుపు చేయగల స్టామినా కొంతవరకు నాకుంది. వాడు గట్టిగా గింజుకుంటూ విచిత్రంగా అరుస్తున్నాడు. నేను సహాయం కోసం గట్టిగా అరిచాను. అరే ఎవరైనా రండి, రాము అంకుల్, పద్మజ ఆంటీ, ప్లీజ్ తొందరగా రండి, ప్లీజ్ ఎవరైనా రండి, హెల్ప్ హెల్ప్ అని అరుస్తూనే ఉన్నా. ఎలానో నా అరుపులు విని పక్కింటి వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. చాలామంది ఇళ్ళలోకి వచ్చారు. ఒక పక్క నన్ను తమ్ముణ్ణి, ఇంకో పక్క నేల మీద పడి ఉన్న అమ్మా నాన్నని చూసి వాళ్ళు చాలా షాక్ అయ్యారు. వెంటనే మగవాళ్ళంతా కలిసి తమ్ముణ్ణి గట్టిగా తాడుతో కాళ్ళు చేతులు కట్టేసి బెడ్ మీద పడేశాం. వాడు దయ్యం పట్టిన వాడిలా అరుస్తూ గింజుకుంటున్నాడు. పద్మజ అంటే మిగిలిన ఆడవాళ్ళు అమ్మని నాన్నని పైకి లేపి వాటర్ తాగించి కూర్చోబెట్టారు. తమ్ముడిని ఆ స్థితిలో చూసి అమ్మ ఏడుస్తుంది. ఒక ముసలాయన మా నాన్న దగ్గరికి వచ్చి, బాబు చూస్తుంటే పిల్లాడికి గాలి సోకినట్లుంది, భూత వైద్యుడిని పిలిపించండి. మరి ఇంకేం ఆలోచించకుండా తనకు బాగా తెలిసిన పాత ఫ్రెండ్కి కాల్ చేసి జరిగిందంతా చెప్పాడు నాన్న. అయినా నువ్వేం భయపడకు, నేను వస్తున్నా, నిమిషాల్లో అక్కడ ఉంటా. ఆయనకి ఇలాంటి గాలి, సకూచి, చేతబడి, మంత్ర ప్రయోగాల గురించి చాలా అనుభవం ఉందంట.
కాసేపటికి ఆ భూత వైద్యుడు వచ్చేశాడు. మా ఏమైంది మా? నన్ను ఎందుకు ఇలా కట్టేశారు? రే అన్నయ్య, ఏంట్రా ఇది? మా పంపించేయి మా, అందరిని ఇక్కడి నుంచి పంపించేయి ప్లీజ్ మా, పంపించేయి. వస్తున్నాడు మా, ఎవరిని రానివ్వద్దు, అందరినీ పంపించేయి మా. అన్నయ్య నొప్పిగా ఉందిరా, ఈ కట్లు విప్పు అన్నయ్య, వచ్చేసాడు మా. పంపించేయి మా, వాడిని పంపించేయి ప్లీజ్. ఇంట్లోంచి అందరినీ పంపించేయి, మనమే ఉందాం. రే పోరా రే, నువ్విప్పుడు వాడిని పాపలేదనుకో, రేపు ఇదే టైంకి నీ పీక కొరికి రక్తం తాగుతా. తలని మొండాన్ని వేరు చేసి అదిగో ఆ కిటికీలో నుంచి విసిరేస్తా. నోరు ముయ్యవే, నీ 2 గుడ్లు పీకుతా. టమాటాని కోసినట్టు నీ పీకను కోసేస్తా. వాడిని ఆపమని చెప్పు. తమ్ముడిని ఆ పరిస్థితిలో చూసి, మీరంతా కాసేపు బయటకు వెళ్తారా? నేను మోజెస్తో ఒంటరిగా మాట్లాడాలి. వీడా మీరు రప్పించిన మంత్రగాడు? ఏరా ముసలినక్క అలా చూస్తున్నావు? ఈ శరీరం నాది, వీడు స్వయంగా పిలిస్తేనే వచ్చాం. మాకు ఈ శరీరం, ఈ వాతావరణం బాగా నచ్చింది. ఇక ఎప్పటికీ వీడితోనే ఇలాగే ఉంటాం. కుదరదు అంటే మాతో పాటు వీడిని తీసుకెళ్తాం. రా, ఈరోజు నీ తల పీకి రక్తం తాగుతా. నేను మిగిలిన వాళ్ళంతా స్వామీజీ చెప్పినట్లు రూమ్లోంచి బయటకు వచ్చాం. రెండు గంటలు గడిచింది. రూమ్లో నుంచి స్వామీజీ కూర్చోండి, మీతో కాసేపు మాట్లాడాలి. అబ్బాయి అక్కడ చదివేవాడు. కోటలో స్వామి మంచి కాలేజ్ అని చెప్తే అక్కడ చేర్చాం. అసలు ఏమైందంటే అసలేమైంది? చక్కగా హాస్టల్లో చదువుకునే పిల్లాడికి దయ్యం పట్టడం ఏంటి? అది నా తమ్ముడికి. అసలు ఆ దయ్యం ఎవరు? ఎలా నా తమ్ముడిని పట్టి పీడిస్తుంది? ఇలాంటి ఎన్నో విషయాలు ఆ క్షణం నా మెదడులో రన్ అవుతూ ఉన్నాయి. నిజంగా ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూడండి. వీడియో మీకు ఎలా అనిపించింది? స్టోరీలో ఉన్న ఏ ఒక్క సీన్కైనా మీరు భయపడ్డారా? ఒకవేళ భయపడితే ఏ సీనో కామెంట్ చేయండి.